జీవితంలో కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి. వాటిని తట్టుకొని నిలబడ్డవారే జీవిత గమనంలో విజేతలుగా నిలుస్తారని ఆ యువకుడు నిరూపించాడు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులను కోల్పోయాడు. ఆ బాధను దిగమింగుకొని నిరంతరం కఠోర సాధన చేశాడు. చిన్నతనం నుంచే సివిల్స్ సాధించాలనే కలతో పోరాటం చేసి ఆల్ ఇండియాలో 577వ ర్యాంకు సాధించిన నెల్లూరు జిల్లాకు చెందిన సాయి వినోద్ కృష్ణతో చిట్ చాట్. యూపీఎస్సీ విడుదల చేసినటువంటి ఫైనల్ లిస్ట్లో 577వ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. నెల్లూరు చెందినటువంటి తెలుగు కుర్రాడు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, కంగ్రాచులేషన్ సార్. ఎలా ఫీల్ అవుతున్నారు? థ్యాంక్ యూ అండి. హ్యాపీగా ఉంది. కానీ నేను అనుకున్నది ర్యాంక్ రాలేదు, బట్ ఫైనల్గా ర్యాంక్ రావడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. సో అంటే నార్మల్గా ఈ సివిల్స్ సెలెక్ట్ అవ్వడమే చాలా గొప్ప విషయము. భవిష్యత్తులో కూడా మీరు అంటే ఇంకా ముందు కూడా రాయొచ్చు. సో ఇప్పుడు మీ ర్యాంక్ ఎంత, మీ డీటెయిల్స్ ఏంటి, మీ పర్సనల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? ఇది నాకు 577 ర్యాంక్ వచ్చిందండి. ఇది నా ఫైనల్ అటెంప్ట్ యాక్చువల్ ఎగ్జామ్కి. అండ్ నా పేరు సాయి వినోద్ కృష్ణ. మాది నెల్లూరు జిల్లా. ఇంటర్మీడియట్ వరకు నెల్లూరులోనే చదువుకున్నాను. ఆ తర్వాత ఐఐటి ఖరగ్పూర్లో ఎలక్ట్రానిక్స్లో బీటెక్ చేశాను. తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఎస్ఏపీ ల్యాబ్స్ అని బెంగళూరులో కంపెనీలో 4 years జాబ్ చేశాను. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి వస్తే మా నాన్నగారు మా చిన్నప్పుడే చనిపోయారండి. మా అమ్మగారు 2018లో చనిపోయారు. చిన్నప్పటి నుండి మా అమ్మగారితో పాటు మా తాతయ్య అమ్మమ్మ నన్ను మా తమ్ముడిని పెంచారు. అండ్ మా మామయ్య గారి మా మేనమామ గారి ఫైనాన్షియల్ సపోర్ట్ అండ్ మోరల్ సపోర్ట్ ఎప్పుడు ఉండేది. సో ఫైనాన్షియల్ సపోర్ట్తో పాటు మా తాతయ్య అమ్మమ్మ ఇద్దరు చదివించారు నన్ను మా తమ్ముడిని. సో ఇది నా 6th attempt. 5 years నుంచి ప్రిపేర్ అవుతున్నాను. సో లాస్ట్ ఇయర్ నాకు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ వచ్చింది, ర్యాంక్ 109. అండ్ ఈ ఇయర్ నాకు 577 ర్యాంక్ వచ్చింది సివిల్ సర్వీసెస్లో. అంటే యూపీఎస్సీకి సంబంధించి యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మనం ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రిపరేషన్లో చాలా అబ్స్టాకిల్స్ వస్తుంటాయి. కొన్నిసార్లు మనం గివప్ చేసేద్దామని అనిపిస్తుంటుంది, కొన్ని వచ్చేటువంటి అబ్స్టాకిల్స్ని చూస్తూ. సో వాటిని ఎట్లా ఓవర్కమ్ చేశారు? అబ్స్టాకిల్స్ అంటే చాలా యాక్చువల్లీ ఈ ప్రిపరేషన్ జర్నీలో చాలా అబ్స్టాకిల్స్ నేను కూడా ఫేస్ చేశాను. బై గాడ్స్ గ్రేస్ నాకు ప్రిలిమ్స్ క్లియర్ చేయడంలో ఎప్పుడూ ఒక సమస్య రాలేదు. ఐ వాజ్ ఏబుల్ టు క్లియర్ ఇట్. సో కానీ మెయిన్స్ క్లియర్ చేయడం అనేది నాకు కొంచెం ఛాలెంజింగ్ ఇష్యూ అయింది. సో 2 సార్లు నేను మెయిన్స్ క్లియర్ చేయలేకపోయాను. ఈవెన్ దో ఐ హ్యాడ్ మ్యాథ్స్ ఆప్షనల్ ఉన్నా కానీ తర్వాత 2 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళాను, అయినా కానీ ర్యాంక్ రాలేదు. సో అండ్ లాస్ట్ ఇయర్ ఫారెస్ట్ సర్వీస్ రావడంతో నాకు చాలా పెద్ద రిలీఫ్ వచ్చింది. అండ్ ఫైనల్లీ ఇప్పుడు సివిల్ సర్వీసెస్లోనే అనుకున్నట్టు ర్యాంక్ కొట్టాను. ఈ ఆబ్స్టాకిల్స్ ఓవర్కమ్ చేసిన తర్వాత కూడా మీరు అంటే లాస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బంది అయిందని చెప్పారు. సో ఇప్పుడు ఈసారి ఇంటర్వ్యూని ఓవర్కమ్ చేసేదానికి ఎటువంటి ట్రిక్స్ ఫాలో అయ్యారు సార్? సో ఈ ఇంటర్వ్యూలో పోయినసారి నేను కొంచెం టెన్షన్ పడ్డాను లోపలికి వెళ్ళేటప్పుడు. సో ఆ టెన్షన్ పడడం అన్నది ఖచ్చితంగా నా ఆన్సర్స్ చెప్పడంలో కొంచెం ఎఫెక్ట్ అయింది. సో ఈసారి ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం ఏదో చెప్పేయాలి అని ఎక్స్పెక్ట్ చేస్తూ వెళ్తే ఎప్పుడు టెన్షన్ పడతాం. ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు అక్కడ క్వశ్చన్స్ అడగకపోతే మనం ఖచ్చితంగా టెన్షన్ ఫీల్ అవుతాము. మనమేం ఎక్స్పెక్ట్ చేయకుండా ఏది అడిగినా మనం అప్పటికప్పుడు ఆలోచించి సమాధానం చెప్దాము అని అనుకొని లోపలికి వెళ్తే మనం కూడా ప్రశాంతంగా ఆన్సర్స్ చెప్తాము. ఈసారి అలాగా వెళ్ళాను. సో అందువల్ల ఇంటర్వ్యూ నేను బయటకు వచ్చిన తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను ఇంటర్వ్యూ బాగా ఇచ్చానని. కానీ మార్క్స్ చూస్తే కానీ తెలియదు. మెయిన్స్ విషయంలోకి వచ్చేసరికి మెయిన్స్లో నా మొదట మెయిన్స్లో అవ్వకపోవడానికి తర్వాత అవ్వడానికి డిఫరెన్స్ మెయిన్గా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ నేను తక్కువ చేశాను ఫస్ట్ టైము. మ్యాథ్స్ మీద ఫోకస్ వల్ల ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ తక్కువైంది. కానీ ఈ అటెంప్ట్లో ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఎక్కువ చేశాను. కానీ ఎంత సరిపోయిందో సరిపోలేదో తెలియదు. అనుకున్నట్టు ర్యాంక్ రాలేదు. కానీ ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అయితే ఉండింది. అందుకే ర్యాంక్ వచ్చింది నాకు, లేకపోతే వచ్చేది కూడా కాదు. ఆస్పిరెంట్స్కి అంటే ఎలా చదివితే మన గోల్ని రీచ్ అవ్వచ్చు అంటే మీరు ఏం చెప్తారు? సో ఎలా చదివితే అంటే ఈ ఎగ్జామ్లో చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ప్రిపరేషన్ ప్రిలిమ్స్కి తగ్గట్టు ప్రిలిమ్స్కి చదవాలి, మెయిన్స్కి తగ్గట్టు మెయిన్స్కి చదవాలి. కానీ అండర్లైన్ సబ్జెక్ట్ అంతా ఒకటే. అండర్స్టాండింగ్తో పాటు ఫ్యాక్చువల్ నాలెడ్జ్ కొంచెం ఎక్కువ గుర్తుండాలి. మెయిన్స్ దగ్గరకు వచ్చేసరికి అనలిటికల్ రీజనింగ్ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే మన అనలిటికల్గా ఆన్సర్స్ ఎక్కువ బాగా రాయగలుగుతూ రైటింగ్ స్కిల్స్ బాగా పెంచుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా జిఎస్లో స్కోర్స్ పెరుగుతాయి. అలాగే ఆప్షనల్ మీద కూడా ఈక్వల్లీ ఆర్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ ఫోకస్ ఉండాలి. ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏ ఒక్క సబ్జెక్ట్ బాగా చదివి ఇంకొక సబ్జెక్ట్ వదిలేయడం అనేది చేయకూడదు అసలు. బికాజ్ అన్నిటికీ దాని రెస్పెక్ట్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి ఎగ్జామ్ జర్నీలో. సో ఎవ్రీథింగ్ షుడ్ బి గివెన్ ఇట్స్ డ్యూ రెస్పెక్ట్ అంటా నేను. కొన్ని సబ్జెక్ట్స్ సరిగ్గా చదవరు, కొందరు కొన్ని చదువుతారు. ఈవెన్ దో రెండింటికి సిమిలర్ మార్క్స్ వెయిటేజ్ ఉన్నా. సో ప్రతిదానికి దాని తగ్గట్టు
మార్క్స్కి తగ్గట్టు ప్రిపరేషన్ చేస్తే అప్పుడు దానికి తగ్గట్టు మార్క్స్ వస్తాయి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లాగా చేయకూడదు. సో నార్మల్గా ఇప్పుడు యూపీఎస్సీ మొత్తంలో ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది చాలా కీలకమైనటువంటి విషయం. సో మీ మ్యాథ్స్ మీకు ఈ ర్యాంక్ సాధించడానికి లేదంటే మీ ఇప్పుడు మీ ఈ స్థాయికి రావడానికి మ్యాథ్స్ మీకు ఏ విధంగా ఉపయోగపడింది? ఖచ్చితంగా మ్యాథ్సే వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఫర్ మై సక్సెస్ అనుకుంటున్నాను. నా మార్క్స్ ఇంకా తెలీదు. నేను మ్యాథ్స్లో ఖచ్చితంగా మంచి హై స్కోర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మార్క్స్ చూస్తే కానీ తెలీదు, బట్ ఖచ్చితంగా మ్యాథ్స్ వల్లనే నేను ఈ ర్యాంక్ అయితే వచ్చి ఉంటుందని నేను నమ్ముతున్నాను. ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ ఇంటర్వ్యూ కానీ క్వశ్చన్ పేపర్ సెట్ చేయడము, క్వశ్చన్స్ అన్ని బాగా ఎవాల్వ్ అవుతున్నాయి. ఒకప్పుడులాగా టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా క్వశ్చన్లు అడుగుతున్నట్టు లేకపోతే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా క్వశ్చన్స్ తగ్గిపోయాయి. సో స్టిల్ ఉన్నాయి కొన్ని, కానీ తగ్గిపోయాయి. సో మోర్ డైనమిక్ అయిపోతుంది పేపర్. సో మనం ఎక్కువ వైడర్ రీడింగ్ ఉంటూ జస్ట్ ఒకటో రెండో పుస్తకాలకి లిమిట్ అయిపోకుండా డైనమిక్గా జనరల్ అవేర్నెస్, ప్రపంచంలో ఏం జరుగుతుంది ఈ ఐడియా అంతా ఉంటూ ఆల్సో ఇనఫ్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తుంటే ఈ రెండు హెల్ప్ అవుతాయి అంటాను. సో వీ హ్యావ్ టు బి వెరీ డైనమిక్ అంటాను. ఫస్ట్ చివరి ప్రశ్న, అంటే నార్మల్గా మీరు ఎన్ని గంటలు చదివారు? అంటే టైం ముఖ్యమా, క్వాలిటీ ఆఫ్ మనం క్వాలిటీ ఆఫ్ గ్రాస్పింగ్ అనేది ముఖ్యమా, ఎట్లా ఏం చెప్తారు? ఫస్ట్ నేను కూడా టైమే ముఖ్యం అనుకునేవాడిని. తర్వాత అర్థమైంది క్వాలిటీ ఆఫ్ టైమ్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్ అని. సో ఒక్కొక్కసారి 3-4 అవర్స్ రోజు చదివినా కానీ 7-8 అవర్స్ చదివిన రోజు కంటే ఎక్కువ అవుట్పుట్ వచ్చిందంటే ఫీలింగ్ వచ్చేది. ఆ తర్వాత అర్థమైంది. సో క్వాలిటీ ఆఫ్ స్టడీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటాను. హెల్త్ బాగాలేకపోతే ఒక్కొక్కసారి చదవడం కూడా చదవమని చేస్తుంటారు. అప్పుడు నేను ఇంకా రెస్ట్ తీసుకోమంటాను అలాగా. సో అలాంటి సిచ్యువేషన్స్లో అండ్ నేను యావరేజ్గా ఎగ్జామ్ దగ్గరకు వచ్చే టైంలో వచ్చేసరికి 10 to 12 అవర్స్ ఖచ్చితంగా చదివేవాడిని. మిగతా టైమ్స్లో ఎగ్జామ్ దగ్గర లేనప్పుడు 6 to 8 అవర్స్ కన్సిస్టెంట్గా చదువుతూ ఉంటాను. ఎందుకంటే రోజు 12 గంటలు చదవడం అనేది హ్యూమన్లీ ఇంపాసిబుల్ ప్రతిరోజు సంవత్సరం మొత్తము. సో ఎగ్జామ్ దగ్గర ఉన్నప్పుడు ఎక్కువసేపు ఖచ్చితంగా ఎక్కువసేపు చదవాలి. 12 గంటలు, ఇంకా కొన్ని రోజులు 13-14 అవర్స్ కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి. అది థ్యాంక్ యూ. సో ఇది మొత్తంగా ఈ ర్యాంకర్ చెప్తున్నటువంటి విషయాలు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదవాలి, దేన్ని వదిలిపెట్టకూడదు, అన్నిటిపైన అవగాహన ఉంటే మనము అట్లాగే ఇంటర్వ్యూలో కూడా మనం ముందుగా ప్రిపేర్ అయిపోకుండా అప్పటికప్పుడు వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మన సమాధానం ఉంటే అద్భుతంగా రాణించవచ్చు అని చెప్తున్నారు. కెమెరామ్యాన్ సూర్యతో శివరామకృష్ణ ప్రసాద్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.